హాయ్ గైస్, వెల్కమ్స్ టు అవర్ ఛానల్. మనకి ఏపీ ఎంసెట్ 2020 కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని గురించి క్లియర్ గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మనకి ఆఫ్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందా, ఆన్లైన్ లో జరుగుతుందా అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ, ర్యాంకుల వారీగా ధృవపత్రాలను పరిశీలన తేదీలు, అంటే మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటాం కదా, దానికైతే డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ డేట్స్ చూసుకుంటే అక్టోబర్ 23 1 నుంచి 20,000 వరకు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ అక్టోబర్ 24 20,001 నుంచి 50,000 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ నెక్స్ట్ 25 50,001 నుంచి 80,000 వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ నెక్స్ట్ అక్టోబర్ 26 నుంచి 80,001 నుంచి 110 అంటే 1,10,000 వరకు మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఆ తర్వాత 27న మనకి 1,10,001 నుంచి చివరి వరకు అక్కడ ఎంతైతే ఎండ్ ఉందో ఎండ్ వరకు మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతాయి అనమాట. డేట్స్ అయితే ఇచ్చేసారు, మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ డేట్స్ అనేది మీరు క్లియర్గా వినేయండి. నెక్స్ట్ చూసుకుంటే దివ్యాంగులు అంటే మనకి దివ్యాంగులు, అదేవిధంగా సిఏపి, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్ఎస్సి, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సపరేట్గా జరుగుతుంది అనమాట. మీన్స్ వాళ్ళకి ఇచ్చిన డేట్స్లోని జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ ఇలా ఉంటారు కదా, వాళ్ళందరికీ సపరేట్గా ఈ డేట్స్లో అయితే వెరిఫికేషన్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ 23 మనకి ఆంగ్లో ఇండియన్, పిహెచ్ఏవి, అదేవిధంగా ఇక్కడ మనకి ఎన్ఎస్ఎస్సి, అదే ఎన్సిసి, పిహెచ్హెచ్, అదేవిధంగా మనకి ఇంకివ్వడం అయితే జరిగింది. వీళ్ళందరికీ ఏంటి అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకును అక్టోబర్ 23 మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఆ నెక్స్ట్ అక్టోబర్ 24 సిఏపి మనకి 1,45,000 వరకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత ఎన్ఎస్ఎస్సి 35,001 నుంచి 70,000 వరకు మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత స్పోర్ట్స్, గేమ్స్ ఏంటి అంటే మీకు ఒక స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీకు చెప్తాను ఈ డేట్స్ చెప్పినాక. మీకు 1 lakh నుంచి 45,000 వరకు, మీన్స్ 1 నుంచి 45,000 వరకు మనకి అక్టోబర్ 24న స్పోర్ట్స్, గేమ్స్ వాళ్ళకి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా అంటారు కదా. నెక్స్ట్ అక్టోబర్ 25న సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి 40,000 1 నుంచి 90,000, 70,000 1 నుంచి 1,05,000, 45,000 నుంచి 90,000 వరకు మనకి 25న వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ చివరిగా మీకు 26th మనకి సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్ సంబంధించి 90,001 నుంచి చివరి వరకు, అదేవిధంగా 1,05,001 నుంచి చివరి వరకు, 90,001 నుంచి చివరి వరకు వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇదేంటి బ్రదర్, మనకి అక్టోబర్ 23 ఇదొక డీటెయిల్ ఇవ్వడం అయితే జరిగింది, ఇదో డీటెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. గాయస్, ఇది నార్మల్ పీపుల్ అనమాట, నార్మల్ స్టూడెంట్స్ కి, అంటే ఎన్సిసి, స్పోర్ట్స్, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్, ఆంగ్లో ఇండియన్ ఇటువంటి వాళ్ళు అందరికీ సపరేట్ గా, నార్మల్ స్టూడెంట్స్ మనకి ఎంపీసీ స్ట్రీమ్ నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ సపరేట్ మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతాయి. ఈ రెండిట్లో మెయిన్ గా డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, మెయిన్ గా మనకి హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి. అదే విధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోని మీకు ఏవో ఒక నేషనల్ సర్టిఫికేట్ కానీ, స్టేట్ సర్టిఫికేట్ కానీ, మీ యొక్క స్పోర్ట్స్ లో సర్టిఫికేట్లు ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్లు. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎవరైతే మనకి ఏదంటే మిలిటరీ, నేవల్ సంబంధించి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. మీన్స్ వాళ్ళకి సపరేట్ సర్టిఫికేట్లు ఉంటాయి. ఈ సపరేట్ సర్టిఫికేట్లు ఉండడం వల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకన్నా మీకు 10% ఆర్ 15% కేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. కేర్ ఎక్కువ ఉంది అంటే స్పెషల్ రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మీకు ఏంటంటే కొద్దిగా మంచి ర్యాంక్ వస్తే ఈజీగా మీకు యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అందుకే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు సపరేట్ గా చేస్తారు. ఈ నార్మల్ పీపుల్కి ఏంటంటే ఇంకా ఫర్దర్ గా మీకు మామూలుగా ఇంకేం అక్కర్లేదు, డైరెక్ట్ గా మీ యొక్క ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇటువంటివన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి డేట్స్ గైస్. ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్దాం.
గాయస్ ఇది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఏదైతే హాల్ టికెట్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నారో అది ఓన్లీ ఎగ్జామ్ వరకే, ఇంకా దాని అవసరం మనకు లేదనమాట. జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవడం వరకే, అది ఇప్పుడు మీకు హెల్ప్ అవుద్ది. మీకు ఏదైతే ఇప్పుడు డిస్ప్లే అవుతుందో అది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇప్పట్లోంచి ఈ వెబ్సైట్ అనేది ఇంకా అండర్ అబ్జర్వేషన్ లోనే ఉందన్నమాట, ఇంకా ఇది స్టార్ట్ అయితే అవ్వలేదు. బట్ లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసారా న్యూ అని బ్లింక్ అవుతుంది, ఏపీ ఎంసెట్ 2020 డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని. ఇదైతే క్లిక్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్ గా ఇంకొక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయ్యి అందులో మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయితే వచ్చేసింది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ గా చూడండి, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే ఇది ఆన్లైన్ లోని కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట. మనకి ఆఫ్లైన్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది అక్కడ తీసుకువెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఏంటంటే డైరెక్ట్ గా మీకు ఆన్లైన్ లోనే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్ గా ఇంటి దగ్గర ఉండి మీ యొక్క ల్యాప్టాప్, కంప్యూటర్స్, మొబైల్స్, టాబ్లెట్స్ లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు డైరెక్ట్ గా వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే మీన్స్ వెబ్ కౌన్సిలింగ్ లో మెయిన్ గా మన ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉంటారో ఎటువంటి స్పెషల్ సర్టిఫికేట్స్ ఏమి ఉండవు, వాళ్ళందరికీ ఏంటి అంటే డైరెక్ట్ గా మీరు ఏదైతే మీరు డిగ్రీ ఆర్ మనకి డిగ్రీ అన్నటి ఇంటర్ సంబంధించి ఉంటాయి కదా సర్టిఫికేట్స్, మీరు ఇంటర్ లో సబ్మిట్ చేస్తూ ఉంటారు మీరు జాయిన్ అయినప్పుడు, ఆ సర్టిఫికేట్స్ అనేది డైరెక్ట్ గా ఎంసెట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్ గా వాళ్ళు వెరిఫికేషన్ చేసేసి మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మిమ్మల్ని ఎలిజిబిలిటీ కేటగిరీలకు అయితే తీసుకొస్తారనమాట. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ లోని ఏదైనా అవకతవకలు ఉంటే మాత్రం మిమ్మల్ని ఇన్ఎలిజిబిలిటీలో పెట్టేస్తారు. ఇప్పుడు ఇనెలిజిబిలిటీలోని ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి క్లియర్ గా వినండి గాయస్. ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ మీకు ఒక మ్యాప్ లాంటి డిస్ప్లే అవుతుందా, చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంది కదా. మామూలుగా మనకి ఈ ఏదైతే మనకి స్టార్ట్ అవబోతుందో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే తప్పకుండా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేయగానే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది డైరెక్ట్ గా ఏపీ ఎంసెట్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని వెరిఫికేషన్ స్టేటస్ బార్ అనేది ఇందులో మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అయిందా లేదనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ వచ్చిందంటే డైరెక్ట్ గా ఇంకా మీకు కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ లో జరిగిపోతుంది, మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇన్ కేస్ మీకు నాట్ ఎలిజిబుల్ అని వస్తే మీరు ఏం చేయాలి అంటే అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ అంటే మనకి దగ్గర ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ మనకి యూనివర్సిటీలోని హెల్ప్ లైన్ సెంటర్ అయితే పెడతారు. అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకొని అప్పుడు ఎలిజిబుల్ కేటగిరీలకు వచ్చి అక్కడ నుంచి మీరు మిగతాది ఆన్లైన్ లోని వెరిఫికేషన్ అయితే మీన్స్ ఆన్లైన్ లో మీ కాలేజెస్ ఇవన్నీ పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. మాక్సిమం ఎలిజిబుల్ వస్తుంది. ఏవైనా మీ సర్టిఫికేట్స్ లో అవకతవకలు ఉంటే మాత్రమే ఇన్ఎలిజిబుల్ వస్తుంది అనమాట, మీన్స్ నాట్ ఎలిజిబుల్ అని. ఓకేనా, ఇప్పుడు మనం డీటెయిల్డ్ ఏదైతే మనకి వచ్చిందో ఆ నోటిఫికేషన్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2020 హూ ఆర్ డిజర్వ్స్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ ఫార్మసీలోని జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కోర్సెస్ లోని వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆర్ ఇన్ఫార్మ్ దట్ ది వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ comprising payment of processing fee and certificate verification will be conducted from the 23rd/10/2020 onwards. The candidates are instructed to follow guidelines and instruction to proceed for web counseling process. Guys, మనకి ఏదైతే ప్రాసెసింగ్ ఫీ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 23rd/10/2020 మీన్స్ అక్టోబర్ 23rd నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. పేమెంట్ అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్ గా అర్థం చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ స్ట్రీమ్ are informed to participate in web counseling for the seats available in engineering and pharmacy college in the state of Andhra Pradesh, both university and private, for the academic year 2020 and 21, and payment of processing fee and given below. Guys, మీరు ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ వచ్చిందనమాట. వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఎవరైతే మీరు బీటెక్ ఆర్ ఇంజనీరింగ్ ఆ ఫార్మసీలోని జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో కాలేజెస్లోని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తప్పకుండా మీరు ఏదైతే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుందో దానికి మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినాక పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయనాక ఫర్దర్ గా మీకు యూనివర్సిటీ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ గురించి వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే 1200 రూపీస్ ఫర్ ఓసీ బీసీ,
ఎవరైతే ఓసీ క్యాస్ట్ అదే విధంగా బీసీ క్యాస్ట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మొత్తం అన్ని వస్తాయి అనమాట. వాళ్ళందరికీ 1200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 20/10/2020 నుంచి పేమెంట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 600 రూపీస్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ గైస్, ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ 600 రూపీస్ అనేది ప్రాసెసింగ్ పేమెంట్ ఫీ. ఇది కూడా 20/10/2020 నుంచి పే చేయడం అనేది జరుగుతుంది అనమాట. త్రూ ఆన్లైన్ బై క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ త్రూ ది పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ లింక్ ఇన్ ద వెబ్ సైట్ apmset.nic.in. గైస్ మీకు ఏదైతే వెబ్సైట్ చూపించానో ఈ వెబ్సైట్ అనేది మనకి 20/10/2020 నుంచి లైవ్ లోకి అయితే వస్తుంది అనమాట. ఆ రోజు నుంచి మనకి దీంట్లో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే పేమెంట్ ప్రాసెసింగ్ ఉంటుందో ఆ లింక్ అనేది వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ లింక్ ట్యాప్ చేసి మీరైతే పే చేసేయచ్చు. మీరు నెట్ బ్యాంక్ లేకపోతే క్రెడిట్ లేదంటే డెబిట్ లేదంటే పేటిఎం కూడా యూస్ చేసుకొని మీరైతే పే చేయొచ్చు. యూపీఐ అనమాట, పే చేసేసుకోవచ్చు. సింపులే. పే చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ యొక్క రిసిప్ట్ వస్తుందో ఆ రిసిప్ట్ అనేది మీరు ఇంట్లోనే మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్ కంప్యూటర్లో చేస్తే తప్పకుండా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి రిసిప్ట్ అనేది. తర్వాత మీరు దాన్ని జెరాక్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా? ఎందుకంటే ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అని వస్తే మాత్రం తప్పకుండా రిసిప్ట్ అనేది హెల్ప్ లైన్ సెంటర్లో మనం చూపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాను ఇన్ఫర్మేషన్ అనేది. ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద 1 to last rank can pay the processing fee from 20/10/2020 onwards using apmset.nic.in వెబ్సైట్. గైస్ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు 20/10/2020 నుంచి మీకు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఈ లింక్ యూజ్ చేసుకొని మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. నేను చెప్పాను కదా, అక్కడ లింక్ అయితే ఇస్తారు. ఆ రోజు నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. పేమెంట్ అప్డేట్ రాగానే ఆ రోజు పేమెంట్ ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఒకసారి చెప్పేస్తాను. అండ్ ప్రాసెసింగ్ ఫీ క్యాన్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. చెప్పాను కదా, మనం క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మనం పే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కొంచెం జాగ్రత్తగా పే చేయాల్సి ఉంటుంది అనమాట. తొందరపడకండి, మంచిగా పే చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే candidate wishes to use the Internet Explorer browser, the version 9 and above installed in the system for the best view of the website. వెబ్సైట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఏదే ఫీ పే చేయాలనుకుంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కింద కనబడుతుందో లేదో, ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా, ఈ బ్రౌజర్ అనమాట. ఈ బ్రౌజర్ త్రూ మీరు పే చేస్తే మంచిది అని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడు ఇదే బ్రౌజర్ అయితే వీళ్ళు వాడమని చెప్తారు, ఎక్స్ప్లోరర్. మీరు కూడా ఉంటే వాడండి, లేదంటే చక్కగా మీరు నెట్ సెంటర్కి వెళ్ళండి. నెట్ సెంటర్లోనే వాళ్ళు చక్కగా మీకు పే చేసేసి మీ రిసిప్ట్ అనేది మీ చేతికి ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎంటర్ యూఆర్ఎల్ సేమ్ నేను చెప్పాను కదా, apmset.nic.in. ఈ యొక్క లింక్ అనేది మీకు ఆ రోజు నేను చెప్తాను, లేదంటే ఈ రోజు డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అనేది నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ రోజు మీరు ఓపెన్ చేసి పే చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ద పే ప్రాసెసింగ్ ఫీ, అది ఇంకా మనకి ఇవ్వలేదు అనమాట. మనకి 23rd ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ రోజు మీకు ఆటోమేటిక్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేస్తే ఎంటర్ apmset హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అండ్ క్లిక్ ఆన్ ద పే ఫీ ఆన్లైన్. ఏదైతే లింక్ ఇస్తాడో ఆ లింక్ ట్యాప్ చేయగానే మీకు ఫస్ట్ అడిగేది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ ర్యాంక్ అనేది అడుగుతాడు అనమాట. అది ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ ఫీ ఆప్షన్లోకి మీరు వెళ్ళడం అయితే జరుగుతుందని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ది క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గెట్వే, అంటే డైరెక్ట్గా మీరు పేమెంట్ గెట్వేకి అయితే వెళ్ళిపోతారు అనమాట. అక్కడ మీ యొక్క కార్డ్స్ కానీ లేకపోతే డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీ మనీ అనేది మీరు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సెలెక్ట్ ఎనీ వన్ మోడ్ ఆఫ్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్, సేమ్ అదే పాయింట్ నేను చెప్పాను కదా, ఏదైనా యూజ్ చేసుకొని మీరు పే అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి వన్స్ ద పేమెంట్ ఈ సక్సెస్ క్లిక్ ఆన్ ద ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్ అవుట్. చెప్పాను కదా, తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు పే చేసేసిన తర్వాత తప్పకుండా ప్రింట్ బటన్ మీద ట్యాప్ చేసి ఆ రిసిప్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ప్రింటర్లు అనేవి ఉండవు కాబట్టి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఫర్దర్గా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ జెరాక్స్ అయితే తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేదు నేను ఏపీ ఆన్లైన్ నెట్ సెంటర్కి వెళ్ళి పే చేసుకుంటానంటే ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. డైరెక్ట్గా వాళ్ళే మీకు పే చేసినాక మీకు మీ యొక్క రిసిప్ట్ అయితే ఇస్తారు. బట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్ వెళ్ళి పే చేస్తే వాళ్ళు మీకు 50 రూపీస్ ఛార్జెస్ అయితే చేస్తారు తప్పకుండా. మనం ఇంటి దగ్గర చేసేసుకుంటే అటువంటి ఛార్జెస్ ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు అక్కడ వెళ్ళి ఏదైతే రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేశారో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే 10 రూపాయలు అంతా ఉంటుంది అనమాట. మీ ఇష్టం, మీ పర్లేదు నేను డబ్బులు ఖర్చు పెడతానంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా గైస్? ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ ఇవ్వడం అయితే జరిగింది, దీని గురించి కూడా ఒకసారి మాట్లాడేద్దాం. During the payment of processing fee, sometimes due to network delays, payment made by the candidate may not be successful. In such cases, candidates need to pay the processing once again and amount debited due to the
further transaction will be remitted back into the respective account within 4 working days from the date of payment. If the excess payments are not remitted in the 4 working days, candidate has to send information like hall ticket number, transaction ID, date of payment, etc. to the email ID. ఇక్కడ మనకి మెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ యాక్షన్ విల్ బి టేకెన్ ఇమీడియట్లీ అండ్ రీఫండ్ క్యాండిడేట్ ఆర్ ద రిక్వెస్టెడ్ టు ద నోట్ దట్ ఓన్లీ వన్ పేమెంట్ విల్ బి టేకెన్ అండ్ యాక్సెస్ పెయిడ్ విల్ బి రీఫండెడ్ ఆటోమేటికల్లీ. గైస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ పేమెంట్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కానీ దేని వల్ల కానీ మీ యొక్క మనీ అనేది కట్ అయిపోయి పేమెంట్ అనేది అన్సక్సెస్ఫుల్ అయితే మాత్రం మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడ ఉన్న మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్కి మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ డేట్స్, మీ డీటెయిల్స్ అయితే ఈ మెయిల్కి మీరు సెండ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకొని మీ యొక్క రిఫండ్ అనేది ఇనిషియేట్ చేయడం అయితే జరుగుతుంది అని కూడా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒకవేళ ఇన్సక్సెస్ఫుల్ అయితే వెంటనే మళ్ళీ పే చేయకుండా కొద్దిగా టైం తీసుకొని పే చేయండి, తప్పకుండా మీ యొక్క రీఫండ్ అనేది తప్పకుండా వస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను, ఎందుకైనా మంచిది నెట్ సెంటర్కి వెళ్ళి పే చేయడానికి అయితే ట్రై చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వాళ్ళకైతే ఏంటంటే వైఫై ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు ఏంటి అంటే, ఒక్కసారి కానీ ఏదైనా నెట్వర్క్ డౌన్ అవడం అయితే జరిగిందంటే మాత్రం కొద్దిగా ఏంటంటే పేమెంట్లు అనేవి మధ్యలో ఆగిపోతాయి అనమాట. ఇప్పటి వరకు నేను 2-3 చేశాను, అటువంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు రాలేదు. బట్ చూసుకోండి, మనకి దరిద్రం ఎంటాడితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ధైర్యంగా మీరు పే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఇన్ కేస్ ఎవరికైనా జరిగితే మాత్రం తప్పకుండా కింద ఇచ్చిన మెయిల్కి మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే వాళ్ళు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకుంటారు. గాయస్ ఇవి మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఏపీ ఎంసెట్ 2020. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ ప్రాసెసింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 23 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. వెంటనే మీరు రెడీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా నేను రీసెంట్గా ఏపీ ఎంసెట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వీడియో అయితే చేశాను. తప్పకుండా ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకుని ఉంచుకోండి. ఆన్లైన్ కౌన్సిలింగ్ కదా, డాక్యుమెంట్స్ అవసరం లేదు అనుకోకండి. మీకు ఫ్యూచర్లో తప్పకుండా డాక్యుమెంట్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఒకవేళ ఇన్ని ఎలిజిబుల్ వస్తే మాత్రం తప్పకుండా డాక్యుమెంట్స్ అనేది మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎందుకైనా మంచిది సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్ వీడియో, అదేవిధంగా ఐకార్డ్లో కూడా వదులుతానో అక్కడ నుంచి కూడా మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూసి ఒకసారి తెలుసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి.